హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని కొత్త వర్డ్స్ నేర్చుకుందాం. వాటి ప్రొనౌన్సియేషన్ ఏంటి? వాటి మీనింగ్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్‌తో కూడా తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్‌లైన్ తీసుకుంటే 12 స్కూల్ స్టూడెంట్స్, 2 టీచర్స్ కిల్డ్ ఇన్ గుజరాత్ బోట్ కెప్సైజ్. 12 మంది విద్యార్థులు అలాగే 2 టీచర్స్ కిల్డ్ ఇన్ గుజరాత్ బోట్ కెప్సైజ్. ఇక్కడ కిల్డ్ అంటే ఇక్కడ ఏంటంటే చనిపోయారు అని. సో జనరల్లీ కిల్డ్ అన్న వర్డ్ ఏదైనా ప్రమాదంలో చనిపోయినా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. హి వాస్ కిల్డ్ ఇన్ అన్ యాక్సిడెంట్, ఒక ప్రమాదంలో, రోడ్ యాక్సిడెంట్, ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అన్నప్పుడు హి వాస్ కిల్డ్ అనొచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అంటే దే వర్ కిల్డ్ ఇన్ గుజరాత్ బోట్. ఏం ఆ ప్రమాదం అంటే బోట్ కెప్సైజ్. గుజరాత్లోని బోట్ కెప్సైజ్ అంటే ఇక్కడ కెప్సైజ్ అంటే ఏంటంటే బోట్ కానీ అంటే పడవ బోల్తా పడిపోవడం నీటిలో, అంటే పడవ బోల్తా పడడాన్ని మనం ఏమంటామంటే కెప్సైజ్ అంటాం. జనరల్గా అయితే మనం వాహనాలకైతే ఓవర్ టర్న్ అంటే కార్ కానీ బస్ కానీ వీటికి ఓవర్ టర్న్ అన్న పదాన్ని యూజ్ చేస్తాం. కానీ షిప్, బోట్ ఇటువంటి వాటికి మనం కెప్సైజ్ అన్న వర్డ్ ని ఉపయోగిస్తాం అన్నమాట. అదే ఒక లారీ బోల్తా పడింది లేకపోతే కార్ బోల్తా పడింది అని చెప్పాలంటే దట్ కార్ ఓవర్ టర్న్డ్ అనాలి. ఓవర్ టర్న్డ్ అంటే బోల్తా పడింది అని. అదే బోట్ కి కానీ షిప్ కి కానీ మనం కెప్సైజ్ అన్న వర్డ్ ని ఉపయోగిస్తాం. మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. A school picnic turned into a tragedy on Thursday as 14 people, 12 children and 2 teachers died after a boat carrying over 20 children and many adults capsized in the Harni Lake in Vadodara. సో వడోదరా అనే ఊరిలో ఈ ప్రమాదం జరిగిందనమాట. ఏం జరిగిందంటే ఇక్కడ మనం ఒక ఫ్రేజల్ వర్బ్ ని గమనించవచ్చు. ఏంటది అంటే టర్న్ ఇంటూ. టర్న్ ఇంటూ అంటే ఏంటంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒక ఇన్సిడెంట్, ఒక పిక్నిక్ కాస్త విషాదకరంగా మారిపోయింది. అంటే ఒక ఇన్సిడెంట్ ఇంకో రకంగా మారిపోయింది, ఒక వ్యక్తి ఇంకో రకంగా మారాడు, రూపాంతరం చెందారు అని చెప్పడానికి టర్న్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగిస్తాం. ఇక్కడ స్కూల్ పిక్నిక్ అనేది ఒక జాయ్ తో అంటే ఒక సంతోషంతో కూడిన సంఘటన, కానీ ఇది కాస్త టర్న్డ్ ఇంటూ అ ట్రాజడీ. సో విషాదకరంగా మారిపోయింది అంటే విషాదకర సంఘటనగా మారింది. సో టర్న్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్స్ కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. హీ హ్యాస్ టర్న్డ్ ఇంటూ అ హ్యాండ్సమ్ గాయ్. అతను ఒక అందమైన అబ్బాయిగా మారాడు. ద క్యాటర్పిల్లర్ టర్న్స్ ఇంటూ అ బటర్ఫ్లై. ఎప్పుడు కానీ క్యాటర్పిల్లర్ అంటే గొంగళి పురుగు బటర్ఫ్లైగా మారుతుంది. సో దే ఆర్ ప్లానింగ్ టు టర్న్ దేర్ ఓల్డ్ బంగ్లో ఇంటూ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. వాళ్ళు వాళ్ళ బంగ్లాని, పాత బంగ్లాని ఓల్డ్ ఏజ్ హోమ్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. సో అది ఇంతకుముందు ఒక బంగ్లో, కానీ దాన్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఒక వృద్ధాశ్రమంగా మార్చాలనుకున్నారు. సో దే ఆర్ ప్లానింగ్ టు టర్న్ ఇట్ ఇంటూ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో ఇలా మనం టర్న్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే దాట్ స్మాల్ టౌన్ టర్న్ ఇంటూ అ మోడర్న్ సిటీ. ఆ చిన్న పట్టణం పెద్ద నగరంగా మారిపోయింది, రూపాంతరం చెందింది అని చెప్పడానికి టర్న్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు మనం న్యూస్ లోకి వెళ్దాం. సో on Thursday, as 14 people, 12 children and 2 teachers died after a boat carrying over 20 children and many adults capsized in the Harni Lake. ఈ హర్నీ లేక్ లో ఈ ప్రమాదం జరిగింది. వడోదరాలోని అంటే గుజరాత్ రాష్ట్రంలో వడోదరాలోని హర్నీ లేక్ దగ్గర ఈ ప్రమాదం ఆ లేక్ లో, ఆ కొలంలో జరిగిందనమాట. సో ఇక్కడ ఏమైంది? కెప్సైజ్డ్. వాట్ కెప్సైజ్డ్? a boat, ఒక బోట్ క్యారింగ్ ఓవర్
20కి పైగా, ఓవర్ అంటే పైగా విద్యార్థులు మరియు పెద్దవాళ్ళని తీసుకెళ్తూ ఉన్న బోటు కెప్సైజ్డ్ అంటే బోల్తా పడింది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ along with top officials rushed to the spot where the rescue team continued to comb the lake late night into the night. సో ఇక్కడ ఏం జరిగిందంటే గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన భూపేంద్ర పటేల్ అనే సో ఆ చీఫ్ మినిస్టర్ గారు టాప్ అఫీషియల్స్ తో కలిసి రష్డ్ టు ద స్పాట్. రష్డ్ అంటే ఏంటి? హుటాహుటిన హడావిడిగా వెళ్ళిపోయారు, అంటే వెళ్ళారన్నమాట ఆ సంఘటనా స్థలానికి. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ అలాంగ్ విత్ టాప్ అఫీషియల్స్ రష్డ్ టు ద స్పాట్ where the rescue team continued to comb the lake late night into the night searching for missing persons. ఇక్కడ గుజరాత్ చీఫ్ మినిస్టర్ అలాంగ్ విత్ సో టాప్ అఫీషియల్స్ తో పాటు హీ రష్డ్ అన్నమాట. రష్డ్ అంటే ఏంటంటే హుటాహుటిన, వెంటనే. ఇక్కడ అర్థం ఏంటంటే హుటాహుటిన, హడావిడిగా, తొందరగా, కంగారుగా, ఇన్ని మీనింగ్స్ వస్తాయన్నమాట. సో ఈ రష్ అన్న వర్డ్ ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సో మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటి? రష్ అంటే దేర్ ఇస్ నో రష్ ఫర్ టికెట్స్ అంటుంటాం, అంటే టికెట్స్ కోసం అంత రష్ లేదు, అంత జనాలు లేరు అని చెప్పే సందర్భంలో. సో రష్ అంటే ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. స్లో డౌన్, వాట్స్ ద రష్ అనొచ్చు. నిదానించు, ఏమా కంగారు, ఏమా తొందరపాటు అని చెప్పడానికి వాట్స్ ద రష్, స్లో డౌన్, నిదానించు, వాట్స్ ద రష్, డోంట్ రష్ మీ, నన్ను తొందర పెట్టకు, డోంట్ రష్ మీ, లేకపోతే కంగారు పెట్టకు అని చెప్పడానికి డోంట్ రష్ మీ అని కూడా అనొచ్చు. ఎవ్రీవన్ సీమ్ టు బి ఇన్ అ రష్, అందరూ ఏదో కంగారులో ఉన్నట్టు, తొందరపాటులో ఉన్నట్టు కనిపించారు. హి వాజ్ ఇన్ ఎ రష్ టు గెట్ హోమ్, ఇంటికెళ్ళే తొందరలో అతను ఉన్నాడు. టు రష్ సమ్వన్ టు సమ్వేర్ అంటే ఎక్కడికైనా హుటాహుటిన తీసుకెళ్లడం అనమాట. సో వి రష్ టు హర్ టు ద హాస్పిటల్, ఆమెను మేము హుటాహుటిన హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళాము అని. ఐ రష్ టు ది ఆఫీస్ టు ఫైండ్ మై బ్యాగ్, నా బ్యాగ్ వెతకడానికి నేను కంగారుగా హడావిడిగా వెళ్ళాను ఆఫీస్కి అని. సో ఇన్ని రకాలుగా మనం రష్ అన్న వర్డ్ ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు అలాగే టాప్ అఫీషియల్స్ అందరూ అక్కడికి వెళ్ళారన్నమాట, ఘటనా స్థలానికి. టు ద స్పాట్ అంటే ఘటనా స్థలం. వే ద రెస్క్యూ టీమ్ కంటిన్యూడ్ టు కోమ్, రెస్క్యూ టీమ్ అంటే రెస్క్యూ అంటే కాపాడడానికి ఒక టీం ఉంటుంది, దాన్ని మనం రెస్క్యూ టీమ్ అంటాం. సో టు ద లేట్ ఇన్ టు ద నైట్. సో ఇక్కడ కోమింగ్ అంటే వెతకడం అన్నమాట, సో గాలించడం అంటారా అలాగా. సో హీ డైరెక్టెడ్ కలెక్టర్ ఆఫ్ వడోదరా టు హోల్డ్ అన్ ఎంక్వైరీ అండ్ సబ్మిట్ అంటే ఈ ఆజ్ఞలు జారీ చేశారు, అంటే చెప్పారన్నమాట మీరు విచారణ జరిపించండి అని. సో టు హోల్డ్ అన్ ఎంక్వైరీ అంటే విచారణ జరిపించడం అని. హోల్డ్ అన్ ఎంక్వైరీ అంటే విచారణ జరిపించడం అని. అండ్ సబ్మిట్ రిపోర్ట్ విత్ ఇన్ 10 days, 10 రోజుల్లో రిపోర్ట్ నాకు కావాలి అని చెప్పానన్నమాట. ఇట్ వాజ్ నాట్ క్లియర్ whether the students and teachers from a private school were wearing life jackets and whether the boat had capacity to carry almost 30 people. సో అక్కడ ఒకటి క్లియర్ గా తెలియట్లేదు, ఏంటంటే వాళ్ళు లైఫ్ జాకెట్స్ అనేవి తొడుక్కున్నారా లేదా. సో లైఫ్ జాకెట్స్ అంటే ఏంటి అంటే నీళ్ళలో పడిపోతే సపోజ్ అలా జరిగితే ముందు జాగ్రత్తగా ఈ లైఫ్ జాకెట్స్ అనేవి ఇస్తారనమాట బోట్స్ లో కానీ షిప్స్ లో. అవి వాళ్ళు వేసుకున్నారో లేదో తెలియదు. అండ్ వెదర్ ద బోట్ హ్యాడ్ కెపాసిటీ, ఆ బోట్ కి అంత కెపాసిటీ ఉందో లేదో తెలియదు. ఆల్మోస్ట్ 30 people ని మోయగలిగే కెపాసిటీ ఉందో కూడా క్లారిటీ లేదు. సో మనం ఇక్కడ గమనిస్తే వెదర్ అని అన్న వర్డ్ ని చూస్తున్నాం. వెదర్ అంటే ఇక్కడ వెదర్ ప్లేస్ లో మనం ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు, ఉందో లేదో అని చెప్పేటప్పుడు
వెదర్ వాళ్ళు జాకెట్స్ వేసుకున్నారో లేదో, లేకపోతే ఆ బోర్డ్‌కి అంత కెపాసిటీ ఉందో లేదో, అవునో కాదో అని చెప్పే సందర్భంలో వెదర్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తామనమాట. ఐ డౌట్ వెదర్ యువర్ ప్లాన్ విల్ వర్క్. నీ ప్లాన్ పనిచేస్తుందో లేదో నాకు అనుమానంగా ఉంది. వెదర్ అన్న ప్లేస్‌లో ఇఫ్‌ని కూడా ఉపయోగించొచ్చు. అలా అవుతుందో లేదో అనే సందర్భంలో వెదర్‌ని ఉపయోగిస్తామనమాట. ఐయామ్ కన్‌ఫ్యూజ్డ్ వెదర్ టు హావ్ ఇడ్లీ ఆర్ పిజ్జా. ఇడ్లీ తినాలా? పిజ్జా తినాలా? అని నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నా. వెదర్ టు హావ్ ఇడ్లీ ఆర్ పిజ్జా. వెదర్ తర్వాత మనం టు ఇన్ఫినిటివ్‌ని ఉపయోగిస్తాం. టు హావ్ అంటే ఇక్కడ టు ఈట్ ఇడ్లీ ఆర్ పిజ్జా అని అర్థం అనమాట. సో, ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.